హాయ్ అండి. నమస్తే. సహజీవనం 5వ భాగం. జ్యోత్స్న జడవేసుకుంటుంది. ఇంతలో ఫోను గణగణలాడింది. జడల్లుకుంటున్న జ్యోత్స్న ఆపి వెళ్ళి ఫోన్ తీసింది. అవతల నుండి ఆశ మాట్లాడుతుంది. జ్యోత్స్న, ఓ చిన్న సాయం చేసి పెట్టలోయ్. చెప్పు, ఏమిటది? సాయంత్రం 3 గంటలకి ఒక గెస్ట్ని టీకి పిలిచాను. నేనొచ్చేసరికి కాస్త లేట్ అయ్యేటట్టుంది. అనుకోని పనొచ్చి పీకల వరకు మునిగిపోయాను. కాస్త నేనొచ్చే వరకు ఆ గెస్ట్కి బోరు కొట్టి నన్ను తిట్టుకోకుండా నువ్వు ఎంగేజ్ చెయ్యి. ప్లీజ్, చేస్తావు కదూ? సారీ, ఇబ్బంది పెడుతున్నానేమో. అలాగే, దానికోసం నువ్వు ఇంతగా చెప్పాలా? అంది జ్యోత్స్న. నీకు కొత్త వాళ్ళంటే బెరుకు కదూ, అందుకని అడగడానికే నాకు భయంగా ఉంది. అందుకని. డోంట్ వరీ, మీ గెస్ట్ కదలకుండా కబుర్లు చెప్పేస్తానులే. జ్యోత్స్న నా బంగారు తల్లి ఎంత మంచిదంటే. చాలే, నీ ప్లాటరింగ్ కట్టిపెట్టాశా. జ్యోత్స్న ఆగిపోయింది. ఏమిటి? అతన్ని గురించి వివరాలు తెలుసుకుంటానన్నావు? నేను మర్చిపోలేదు తల్లి. సురేంద్ర పాటిల్ నిన్ననే ఊరి నుంచి వచ్చాడట. రేపు కనుక్కుంటాను. సరే, నువ్వు మాత్రం త్వరగా రా బాబు, అంది జ్యోత్స్న. త్వరగానా? టైం దొరకగానే రెక్కలు కట్టుకుని వచ్చి వాలేస్తాను. పని హడావిడిలో మర్చిపోవుగా? సరే. జ్యోత్స్న ఫోన్ పెట్టేసింది. జడల్లుకుంటున్న జ్యోత్స్న ఆలోచనల్లో పడింది. వారం రోజుల నుంచి జ్యోత్స్న ఇంట్లో నుంచి కదలలేదు. ఆశ సురేంద్ర పాటిల్ దగ్గర నుంచి శ్యామ్ సుందర్ వివరాలు రాబడతాను అని చెప్పింది, కానీ ఆయన ఊర్లో లేడట. పదే పదే ఆ విషయం ఎత్తడానికి సిగ్గనిపించింది. జ్యోత్స్న మనసంతా ఆ ఆలోచనలతో సతమతమవుతున్నా పైకి మాత్రం పెదవి కదపలేదు. ఆశని చూస్తే తన పని హడావిడిలో అసలు ఆ సంగతి మర్చిపోయినట్లుగా ఉంది. రవీంద్రరాయ్ కూతురు పెళ్లి దగ్గరకు వచ్చింది. ఇంటిని గురించిన అలంకరణతో ఆశ ఆఖరి అలంకారాలతో ఊపిరాడనట్లుగా ఉంది. జ్యోత్స్న టైం చూసింది. 3 గంటలు కావస్తుంది. గదంతా నీటుగా సర్దింది. ఆశ ప్రవర్తన అంతా మగవాడి ధోరణిగా ఉంటుంది. ఎక్కడ వస్తువులు అక్కడ గిరాటు కొడుతుంది. గది నీటుగా ఉండాలనే నియమం లేదు. జ్యోత్స్న ఎప్పటికప్పుడు సర్దుతూ ఉంటుంది. ఒక్కోసారి చిరాకేసి కసురుకునేది. నువ్వు ఉద్యోగం చేస్తున్నావుగా, ఇల్లు సర్దే మగాడిని చేసుకో అనేది. నేనైతే రెడీ. సంపాదించే భర్త భార్యను చూసేదానికంటే 1,000,000 రెట్లు విలువగా చూసుకుంటాను. ఏడి? నన్ను పెళ్లి చేసుకుని ఇల్లు చక్కదిద్ది పెట్టే ఆ మగమహారాజు ఎక్కడున్నాడు అనేది. జ్యోత్స్న నవ్వేది. ఆశది అంత మగపిల్లాడి స్వభావమే. పొరపాటుగా ఆడపిల్లగా పుట్టిందనుకోవాలి. దానికి తగ్గట్టు ఆ తండ్రి పోవడం, పెళ్లి లేకుండా ఇలా ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆశ కుటుంబాన్ని పోషిస్తుంది. అలాగని ఆ జంజాటం అంతా నెత్తిన పెట్టుకుని భరించదు. జీతం రాగానే తల్లికి డబ్బు మనీ ఆర్డర్ చేసేస్తుంది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు చదువుకోవాలి. చిన్న చెల్లెలు 7వ క్లాస్ తప్పింది అని తల్లి రాసిందట. దాని చదువు సంగతి చూడకుండా నువ్వేం చేస్తున్నావు? ప్రైవేట్ ఎందుకు పెట్టించలేదు? 1 ఏడాది వేస్ట్ అయిందంటే ఎంత దండగో తెలుసా అని తల్లిని కేకలేస్తూ ఉత్తరం రాసింది. 2 నెలలకు ఒకసారి వీలైనప్పుడల్లా వెళ్ళి చూసొస్తుంది. ఆశ అంటే తల్లికి, చెల్లెళ్ళకి, తమ్ముడికి అందరికీ భయమే. తను పంపే డబ్బు సద్వినియోగం కావాలి అని అంటుంది ఆశ. ఆశ స్వభావం చిత్రంగా ఉంటుంది. మాటల్లో పెడసరంగా, స్వభావంలో దురుసుగా ఉంటుంది. అన్నీ ఖచ్చితంగా జరగాలంటుంది. ఏ పనైనా ఆలోచించి గానీ చేయకూడదు. చేసిన తర్వాత దాన్ని గురించి ఇంకా బాధ ఉండకూడదు. ఆశ లాంటి ఫ్రెండ్ ఉండడం నా అదృష్టం అనుకుంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న ఆలోచిస్తూ ఉండగానే గడియారం 3 గంటలు కొట్టింది. పాలకుర్రాడు పాల ప్యాకెట్ తెచ్చిచ్చాడు. జ్యోత్స్న తీసుకుని వంటింట్లోకి వెళ్ళి పాలు గిన్నెలో పోసి స్టవ్ వెలిగించి పెడుతూ ఉండగా ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. జ్యోత్స్న వెళ్ళి తలుపు తీసింది. కాస్త తెరుచుకోగానే అతనే అది తీసుకుని లోపలికి వచ్చేశాడు. 1 నిమిషం ఇద్దరూ తెల్లబోయినట్లుగా ఆగిపోయారు. అతను కంగారు పడ్డాడు. ఇక్కడ ఆశ అనే అమ్మాయి లేదా? జ్యోత్స్న చప్పున ఉంది అన్నట్లు తల ఊపింది. రండి, అస్పష్టంగా అంది. జ్యోత్స్నకి కళ్ళు తిరుగుతున్నట్లుగా అయింది. స్థిమితంగా నిలబడలేనట్లుగా కాళ్ళు కంపిస్తున్నాయి. మై గాడ్, ఇతనా? ఆశ చెప్పలేదేమిటి? అతను లోపలికొచ్చాడు. ఆశ ఎక్కడా? లేదు, వస్తుంది, ఇప్పుడే వస్తుంది, కూర్చోండి. సోఫా చూపిస్తూ తడబాటుగా అంది. ఆశ లేదు అనగానే అతను తటపటాయింపుగా చూశాడు. పర్వాలేదు, కూర్చోండి. దయించి వెళ్ళకండి. మీరు వెళ్ళిపోయారంటే ఆశ నన్ను చంపేస్తుంది. వద్దు, వెళ్ళకండి, కూర్చోండి.
గబగబా తను ఏం మాట్లాడుతుందో తనకే తెలియనట్లుగా అనేసి గిరుక్కున వెనక్కి తిరిగి గదిలోకి పరిగెత్తేసింది. జ్యోత్స్న గుండెలు గట్టిగా కొట్టుకుంటున్నాయి. ఇదేమిటి? ఇతనా ఇతన ఆశకి గెస్టు? దొంగ తనకు చెప్పలేదేమిటి? ఇప్పుడేమిటి చేయడం? ఆశ ఎప్పుడొస్తుందో? అతనితో మాట్లాడాలా వద్దా? మాట్లాడకపోతే వెళ్ళిపోతాడేమో. మై గాడ్! ఇప్పుడేమిటి చేయటం? తనకి కాస్త కూడా చెప్పకుండా హఠాత్తుగా ఇలాంటి సంఘటనలోకి తోసిన ఆశ కనిపిస్తే తన్నెయ్యాలన్నంత కోపం వస్తుంది. వచ్చేది ఇతనైతే తనకెందుకు చెప్పలేదు? చిచ్చి, ఇప్పుడేం చేయటం? అతని ముందు నిలబడడానికి కూడా శక్తి లేనట్లుగా ఉంది. అతనికి తనిక్కడ ఉంటాను అని తెలిసినట్టు లేదు. తెలీదని అతని తడబాటే చెబుతుంది. జ్యోత్స్న తనను తాను సంభాళించుకుంది. ఎంతో ప్రయత్నం మీద నిగ్రహం తెచ్చుకుంది. ధైర్యం పోగు చేసుకుని గుండెల నిండా నింపుకుంది. ఇక్కడే నిలబడి తను ఆలస్యం చేస్తే అతను వెళ్ళిపోతాడేమో అనే ఆందోళన, భయం జ్యోత్స్నని ఎక్కువసేపు లోపల గదిలో నిలబడనీయలేదు. హాల్లోకి వెళ్ళమని తరిమాయి. జ్యోత్స్న హాల్లోకి వచ్చింది. గుమ్మం దాటి యువతలకొచ్చింది. అతను సోఫాలో కూర్చుని పుస్తకం తిరిగేస్తున్నాడు. అతని కనుబొమ్మలు ముడిపడి ఉన్నాయి. చీర రెపరెప, పాదాల అలికిడి వినపడగానే తల తిప్పి చూశాడు. జ్యోత్స్న బొమ్మలా నిలబడి ఉంది. ఒక్క క్షణం ఇద్దరి చూపులు మోగుగా పెనవేసుకున్నాయి. జ్యోత్స్న కళ్ళలో భావం అతని కళ్ళ కదలికను కట్టివేసినట్లుగా ఉంది. ఒక్క క్షణం ఆగి చివరికి అతనే అడిగాడు, మీరొచ్చి ఎంతసేపు అయింది? నేనా? నేనిక్కడే ఉంటాను. అతను చకితుడైనట్లు చూశాడు. ఇక్కడే ఉంటారా? అవును అన్నట్లు తల తిప్పింది. ఇక్కడే ఉంటారా? నమ్మలేనట్లుగా అడిగాడు. అవును. మరి ఆశ నాకు అలా చెప్పిందే? ఏమని? మీరు కూడా టీకొస్తున్నారని, నన్ను కూడా రమ్మనమని అంది. ఆశ చాలా మంచిది. అది ఊరికే ఎప్పుడూ అబద్ధం చెప్పదు. జ్యోత్స్నకి ఇంకా తల తిరుగుతున్నట్లే ఉంది. తను ఏం మాట్లాడుతుందో తనకే సరిగా తెలియటం లేదు. కోరుకున్నదేదో సడన్గా దొరికితే ఎలా ఉంటుంది? కోరుకున్నది కాదు. హఠాత్తుగా దేవుడు కళ్ళ ముందు ప్రత్యక్షమైతే దేవుడా? కాదు. జీవితంలో అపురూపమని కలలు కన్నే వ్యక్తి కళ్ళ ముందుకొచ్చి నిలబడితే? ఏమిటో గందరగోళంగా, అయోమయంగా ఉంది. అతను ఒక క్షణంసేపు జ్యోత్స్నను నిశితంగా చూశాడు. జ్యోత్స్న తడబాటు అతనికి అర్థమైంది. తన రాక ఆ అమ్మాయికి తెలియదని తెలుస్తూనే ఉంది. ఎందుకో గాని ఆ క్షణం జ్యోత్స్న పడుతున్న అవస్థ చూసి అతనికి జాలేసింది. నిలబడ్డారే, ఇలా వచ్చి కూర్చోండి అన్నాడు. జ్యోత్స్న బొమ్మలా నడిచొచ్చి అతనికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. అతను జ్యోత్స్నని తదేకంగా చూశాడు. జ్యోత్స్న ఏం మాట్లాడలేదు, అలాగే చూస్తుంది. అతను పక్కనున్న పుస్తకం చేతుల్లోకి తీసుకుని తిరగేయసాగాడు. జ్యోత్స్న ఏదో చెప్పబోతున్నట్లుగా చెయ్యి కదిపినట్టు లీలగా అనిపించింది. అతను తలెత్తి చూశాడు. అప్పటి వరకు అతన్ని చూస్తున్న జ్యోత్స్న చప్పున చూపులు మరల్చుకుని పక్కనున్న బొమ్మని చేతిలోకి తీసుకుని దాన్ని పరీక్షించసాగింది. ఇంతలో వంట ఇంట్లోంచి పాలు మాడిన వాసన వచ్చింది. అతను గట్టిగా గాలి పీలుస్తూ, పాలు వాసన అన్నాడు. జ్యోత్స్నకి అప్పుడు గుర్తుకొచ్చింది పాలు స్టవ్ మీద పెట్టొచ్చినట్లు. అవును, పాలే అంటూ చటుకున లేచి తూనేగలా లోపలికి పరిగెత్తింది. వెంటనే కెవ్వుమన్న కేక వినిపించింది. అతను గభాలను లేచి పరిగెత్తుకొచ్చాడు. ఏమిటి? ఏమైంది? జ్యోత్స్న రెండు చేతులు చూసుకుంటోంది. అతను స్టీల్ గిన్నెని చూశాడు. దానికి పాలు పొంగి పక్కలకు చారికలు కట్టి ఉంది. చేతులు కాలేయా? లేదు, నవ్వింది. గుడ్డ పట్టుకోకుండా వేడిగిన్నె పట్టుకోవడంతో రెండు చేతులు వేళ్ల దగ్గర కాలినట్టుగా కందిపోయాయి. ఆ బాధ తట్టుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తుంది కానీ కళ్ళల్లో ఆ బాధ భరించలేక గిర్రున నీళ్లు తిరగడం మాత్రం నిగ్రహించలేకపోయింది. మీరేమిటో చాలా కంగారుగా ఉన్నారు. జ్యోత్స్న అవునన్నట్లు తల తిప్పింది. మీరు ఒక్క నిమిషం వెళ్ళి కూర్చోండి, నేను క్షణంలో హార్లిక్స్ తెస్తాను అంది. అతను వెళ్ళిపోయాడు. జ్యోత్స్న 5 నిమిషాల్లో నిజంగానే చాలా త్వరగా హార్లిక్స్ తెచ్చి అందించింది. అతనికి హార్లిక్స్ అంటే ఇష్టం లేదు, అయినా అందుకుని తాగాడు. పంచదార కావాలా? అడిగింది జ్యోత్స్న. వద్దు, ఇప్పటికే ఎక్కువైంది. జ్యోత్స్న వేడిగా ఉందని గ్లాసు పక్కన పెట్టింది. అతను తాగుతూనే అన్నాడు, మీరు ఇక్కడ ఉంటారు అని ఆశ నాతో చెప్పనే లేదు. మీరు తను బాగా ఫ్రెండ్స్ అని, మిమ్మల్ని టీకి పిలుస్తున్నానని చెప్పింది. జ్యోత్స్న మాట్లాడలేదు. ఆశ రానేలేదు, టైం చూస్తూ అన్నాడు. తను వచ్చే వరకు మిమ్మల్ని వెళ్ళనియొద్దని చెప్పింది అంది వెంటనే. అతను అలాగే అన్నట్టు చూశాడు.
అప్పటి వరకు కిటికీలను పరీక్షించాలంటే బోర్. జ్యోత్స్న తలెత్తి చూసింది. నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. మీకు నేను ఆ ఉత్తరం రాయటంలో చాలా పొరపాటు జరిగింది. నాకు నాకు బామ్మ కుదిర్చిన సంబంధం మీరే అని తెలియదు. తలదించుకుని అస్పష్టంగా అంది. ఆశ నాకు అంతా చెప్పింది. మీరు దాని గురించి అంత బాధపడవలసిన అవసరమేమీ లేదు. ఏమిటి? ఆశ అంతా చెప్పిందా మీకు? జ్యోత్స్న తలెత్తితో అడిగింది. అవును, జరిగిందంతా చెప్పింది. మీరు బాధపడుతున్న వైనం కూడా చెప్పింది. ఒక్కసారి నేను మీతో కలిసి టీ తాగి మామూలుగా కబుర్లు చెప్పేస్తే అంతా సరైపోతుంది అని అంది. అందుకే నేను టీకొచ్చాను. నేను చెబుతున్నాను, ఒక్కసారి జీవితం గమ్మత్తైన సంఘటనలు జరుగుతాయి. అవి మరపురావు. అలాంటి వాటిల్లో ఇది కూడా ఒకటి. మీరు బాధేమీ పెట్టుకోకండి. ఆశ చెప్పకముందు మీ మీద నాకు కోపం వచ్చిన మాట నిజమే. ఆశ చెప్పిన తరువాత పొగమంచులా తేలిపోయింది. నౌ వీఆర్ ఫ్రెండ్స్, ఓకే అన్నాడతను. జ్యోత్స్న అతని వైపే చూస్తుంది. నునుసిగ్గుతో, కంగారుతో, తొట్రుపాటుతో అరవిచ్చిన గులాబీలా ఉన్న ఆ ముఖం ఆ క్షణంలో శ్యామ్ సుందర్కి ఎంతో అందంగా కనిపించింది. తీసుకోండి. జ్యోత్స్న పక్కన పెట్టిన హార్లిక్స్ గ్లాస్ తీసి తనే అందించాడు. మీరు మీరు నన్ను క్షమించారా అంది. అంత పెద్ద మాటలొద్దు అన్నాడతను. జ్యోత్స్న ఇంకా స్వప్నావిష్టురాల్లా అతన్నే చూస్తుంది. తాగండి, చల్లారిపోతుంది. జ్యోత్స్న గ్లాస్ అందుకుంది. అతను తాగుతూ జ్యోత్స్ననే చూస్తున్నాడు. జ్యోత్స్న హార్లిక్స్ తాగింది. అరే, ఇందులో పంచదార అసలు లేనే లేదు ఆశ్చర్యంగా అంటూ లేవబోయింది. అతను వారించాడు. కూర్చోండి, లేవకండి. పంచదార తెస్తాను. మీ చేత్తో అందించింది కాబట్టి నాకు తీయగా అనిపించింది. నా చేత్తో ఇచ్చాను, మీకు తీయగా లేదా? లేవబోతున్న జ్యోత్స్న చప్పున ఆగిపోయి కూర్చుంది. చాలా తీయగా ఉంది అంది జ్యోత్స్న. బొగ్గలు ఎరిపెక్కాయి. ఇప్పుడు చెప్పండి, మనం స్నేహితులం అయ్యాం కాబట్టి మనసులు విప్పి మాట్లాడుకోవచ్చు, అవునా? అవును. మిమ్మల్ని ఆ రోజు నాగార్జున సాగర్లో చూశాను. ఎందుకో గాని మర్చిపోయలేకపోయాను. ముఖ్యంగా ఆ పాట టేపులో వస్తుంటే మీరు ఎదురుగా ఉన్నట్లే ఉండేది. నాకు కూడా. జ్యోత్స్న తనొచ్చిన తర్వాత జరిగిందంతా చెప్పింది. మై గాడ్, నిజమా? ఇదంతా నాకు ఆశ చెప్పలేదే. అతను నవ్వసాగాడు. జ్యోత్స్న కూడా నవ్వుతుంది. ఇంతలో ఫోన్ మోగింది. ఇద్దరి నవ్వులు ఆగిపోయాయి. జ్యోత్స్న లోపలికి వెళ్ళింది. అవతల నుంచి ఆశ మాట్లాడింది. జ్యోత్స్న, ఏం చేస్తున్నావు? నా గెస్ట్ వచ్చాడా? నువ్వా? షటప్, ఇంటికి రాని పని చెప్తాను అంది జ్యోత్స్న. ఎందుకే, నేనేం చేశాను? ఏం చేశావా? అతను అతను వస్తున్నాడో నాకు చెప్పావా? చెప్పలేదు. మీ ఇద్దరికి చిన్న థ్రిల్ ఇద్దామని అనుకున్నాను. గొప్ప పనే చేశావు. నాకు థ్యాంక్స్ చెప్పవన్నమాట. ఇంటికి రాని పని చెప్తాను. ఇప్పుడే వస్తున్నా. మా బాస్ని కారు అడిగాను. 10 నిమిషాల్లో అక్కడుంటాను. ఏమిటి, వస్తున్నావా? నోనో, ఏమొద్దు. ఆశ రావద్దు ప్లీజ్. అదేమిటే, నేను హోస్ట్ని కదా. అతన్ని టీకి పిలిచాను. ఇప్పటికే ఆలస్యమైంది. ఏడ్సావులే, నీ మర్యాద ఏమి అవసరం లేదు, రావద్దు. పోనీ ఎంతసేపటికి రాను? అరగంట తరువాత. గంట తర్వాత. గంట తర్వాత ఫోన్ చెయ్యి. చంపావు పో. నేనెక్కడ జాగారం చేయను? అంత కంగారుగా ఉన్నావేమిటి? వాతావరణం ఎలా ఉందేమిటి? వచ్చిన తర్వాత చెప్తానుగా. కర్మ, అసలు ఏ హోటల్కో టీకి మీ ఇద్దరిని పిలిస్తే పోయేది. ఇంటికి పిలవడం నాదే తప్పు. గంట తర్వాత ఫోన్ చేస్తాను అంది ఆశ కినుకగా ఫోన్ పెడుతూ. జ్యోత్స్న నవ్వుకుంటూ ఫోన్ పెట్టింది. జ్యోత్స్న యువతలకి రాగానే అతను ప్రశ్నార్థకంగా చూశాడు. ఆశ ఫోన్ చేసింది. ఏదో అర్జెంటు పని వచ్చిందట. ఇప్పుడప్పుడే రాలేదట. ఏమీ అనుకోవద్దంది. సారీ చెప్పింది అంది గబగబా. ఓకే ఓకే అన్నాడు అతను. జ్యోత్స్న అతను ఆ గంటసేపు సంభాషణలో చిరపరిచితుల్లా అయిపోయారు. శ్యామ్ సుందర్ చెప్పాడు, అతను పెద్ద కొడుకట. 2 చెల్లెళ్ళట. పెద్ద చెల్లెలి పెళ్ళయింది. భర్త పోయాడు. తల్లి జడ్జిగారు కూతురవడం వల్ల పిల్లల్ని చాలా డిసిప్లిన్తో పెంచింది. అతను పెళ్లి కూతుళ్ల ఫోటోలలో జ్యోత్స్నని చూసి మయూరపురం వచ్చిన సంగతి చెప్పాడు. తరువాత జ్యోత్స్న దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చూసి కృంగిపోయాడు. అతని మతిపోయిందట. కానీ జ్యోత్స్నని మర్చిపోలేకపోయాడట. అతను ఎవరో జ్యోత్స్న ప్రేమను పొందిన అదృష్టవంతుడు అని ఈర్ష్యపడ్డాడట.
అతను డ్రమటైజ్ చేసి చెబుతుంటే జ్యోత్స్న నవ్వు ముఖంతో వినసాగింది. శుభలేఖలు కూడా ప్రింట్ అయినాయి కదా, మీ పెళ్ళెందుకు కాలేదు? ఓ అదా, మీ ఉత్తరం రావడంతో నా తల తిరిగిపోయింది. ఆ వేడిలో పెళ్లి కొప్పేసుకున్నాను. కానీ నా అదృష్టం, సరిగ్గా పెళ్లి ముందు రోజున ఆ అమ్మాయి తండ్రి యాక్సిడెంట్లో పోయాడు. నా పెళ్లి క్యాన్సిల్ అయింది. థ్యాంక్ గాడ్ అంది జ్యోత్స్న. సరిగ్గా నేను అదే అనుకున్నాను అన్నాడు అతను. రాత్రి 9:30 గంటలు అవుతూ ఉండగా అతను వెళ్ళిపోయాడు. అప్పటికి ఆశ 2 సార్లు ఫోన్ చేసింది. ఇప్పుడు రాకు, మా తల్లివిగా, జ్యోత్స్న బ్రతిమలాడేది. అబ్బా, ఎక్కడ తిరగను, అక్కడికి సినిమాకి వెళ్ళొచ్చాను, పరమ బోర్ సినిమా. ఒక అరగంట తర్వాత రా. వచ్చేస్తా, ఇంక ఫోన్ చేయను అంది ఆశ. అతను మాట్లాడుతూ మాట్లాడుతూ టైం చూసుకుని, బాప్రే 9:30, చాలా లేట్ అయింది అంటూ లేచాడు. రేపు కలుసుకుందాం అతను వెళ్లే ముందు చెబుతుంటే జ్యోత్స్నకి ప్రాణం లేచొచ్చింది. ఆశ వచ్చింది. వస్తూనే కాళ్ళు బాదుకుంటున్నట్టుగా, నా ప్రాణం తినేసావు కదా, ఏమన్నాడేమిటి మీ హీరో, అన్ని గంటలు ఏం మాట్లాడుకున్నారు అంది ఆరాగా. జ్యోత్స్న మాట్లాడలేదు. సోఫాలో పడుకునే లేవలేదు. స్వప్నావిష్టురాలులా సుందరమైన కలల్లో తేలిపోతున్నట్లుగా పైకప్పు కేసి చూస్తుంది. ఏమన్నాడే మీ హీరో అంది ఆశ. అబ్బా, నన్ను చంపకు అంది జ్యోత్స్న. అదొక్కటే మాట్లాడింది ఆ రాత్రి జ్యోత్స్న. అన్నం తినలేదు, ఇంకొక మాట మాట్లాడలేదు. అసలు ఆ సోఫాలో పడుకునే లేవనే లేదు. జ్యోత్స్న ఆ రాత్రంతా నిద్రపోనే లేదు. కలో వాస్తవమో తెలియని స్థితి అది. మనసు పావురాయి ఈకల అతి తేలికగా ఆలోచనల మధ్య తేలిపోతుంది. జీవితం ఒక సుమధురమైన స్వప్నంలా ఉంది. మాటిమాటికి అతని మాటలు, అతడి నవ్వు గుర్తుకొస్తున్నాయి. ఎప్పుడు తెల్లవారిందో, ఎప్పుడు ఆశ లేచిందో జ్యోత్స్నకి గుర్తే లేదు. ఆ గదిలో నైట్ గౌన్తో అటు ఇటు జ్యోత్స్నకి ఆశ ఎక్కడో కదులుతున్న ఛాయాచిత్రంలో ఉంది. ఆశ కాఫీ కలుపుతో కేకపెట్టింది. మహారాణి, ఎక్కడైనా లేస్తావా లేదా? జ్యోత్స్న అతి కష్టం మీద ఆ సోఫాలోంచి లేచి వెళ్ళి బేసిన్ దగ్గర ముఖం కడుక్కుని వచ్చింది. ఆశ 2 కప్పులతో కాఫీ తెచ్చింది. జ్యోత్స్న తాగుతూ ఉండగా ఫోను గణగణా మోగింది. ఆశ లేచి వెళ్లబోతుంటే జ్యోత్స్న గభాలన వెళ్ళి ఆశని గట్టిగా పట్టుకుని ఆపేసి దూరంగా తోసేసి తను వెళ్ళి ఫోన్ తీసింది. ఫోన్ అపురూపంగా పట్టుకుని ఎంతో మధురమైన గొంతుతో మత్తుగా హలో అంది. అవతల నుండి వినిపించిన కంఠం వినగానే జ్యోత్స్న ముఖంలో స్వప్నావిష్టత అంతా గాలికి ఎగిరిపోయింది. జ్యోత్స్న బలంగా తోయడంతో వెళ్లి సోఫాలో పడి కినుకగా చూస్తున్న ఆశకు రిసీవర్ అందిస్తూ, ఇంటాయన అద్దె సంగతి మాట్లాడాలట అంటూ అందించింది. అబ్బా, ఆ బోదురుకప్ప పొద్దుటే పట్టుకున్నాడంటే వదలడు, బాప్రే అంది. ఆయన గత్యంతరం లేనట్లుగా లేచొచ్చింది. జ్యోత్స్న సోఫాలో కూర్చుని కాఫీ తాగసాగింది. ఆశ ఫోన్లోకి అతి మర్యాదగా ఆయన ఫోన్ చేయడమే తన జన్మకు మహాభాగ్యం అన్నంత ఆత్మీయతగా గొంతు పెట్టి, హలో అంకుల్, గుడ్ మార్నింగ్. పొద్దుటే మీకు నేను గుర్తుకు రావడం ఎంత సంతోషం. చెప్పండి, ఆంటీ ఎలా ఉన్నారు? పప్పి ఏం చేస్తుంది? కొత్త వంట మనిషి దొరికిందా, లేక ఆంటీయే అవస్థపడుతున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేసింది. ఆశ స్వభావమే చిత్రమైంది. కాస్త పరిచయం అయితే చాలు వరుసలు కలిపేస్తుంది. తను వారి సొంత మనుషుల్లో ఒకరు అనే నమ్మకం కుదిర్చేస్తుంది. ఇంటాయన 50 రూపాయలు అద్దె పెంచమన్నాడట. రిసీవర్ పెట్టేస్తూ ఏడుపు ముఖంతో అంది. విన్నావా జ్యోత్స్న ఏమంటున్నాడు? బజార్లో ధరలన్నీ పెరిగాయట. ఒక్క చెప్పుల జత ఖరీదుండదు మీ అద్దె అంటున్నాడు, డర్టీ ఫెలో. నా చెప్పులు చూసి అద్దె పెంచుతున్నాడన్నమాట. అందుకే కాబోలు మా అమ్మ ఎప్పుడూ ఉన్నదానికంటే తక్కువగా కనిపించాలి. ఏం చేస్తాం, నాదసలు ఉన్నదానికంటే ఎక్కువగా కనిపించే స్వభావం అయ్యే. ఆశ భుజాలు ఎగరేసి బాత్రూంలోకి వెళ్లబోతుంటే ఇంతలో ఫోన్ మోగింది. ఆశ వెళ్ళి తీసింది. వెంటనే జ్యోత్స్నకి అందిస్తూ, రాకుమారుడు ఫోన్ చేశాడు అంది. జ్యోత్స్న ఒక్క అంగలో వెళ్ళి ఫోన్ అందుకుంది. హలో, గుడ్ మార్నింగ్ అన్నాడు శ్యామ్ సుందర్. వెరీ గుడ్ మార్నింగ్. జ్యోత్స్న ముఖం పున్నమినాటి చంద్రుడిలా వెలిగిపోయింది. ఎలా ఉన్నారు? ఎన్నో రోజుల తర్వాత కలిసినట్టుగా పలకరించాడతను. మీరెలా ఉన్నారు అంది జ్యోత్స్న. ఫైన్, వెరీ ఫైన్. నేను కూడా డిటో డిటో. బాత్రూం వైపు స్నానానికి వెళ్లబోతున్న ఆశ తిరిగి చూసింది. ఏమిటి ఆ కోడ్ భాష అంది. జ్యోత్స్న జవాబు చెప్పలేదు. అసలు ఆ గదిలో ఆశ అనే ఒక వ్యక్తి ఉందన్న మాటే మర్చిపోయినట్టుగా మాట్లాడుతుంది. ఆశ తిరిగొచ్చింది. జ్యోత్స్న భుజం మీద తలా నుంచి చెవి ఫోన్ దగ్గర పెట్టి అవతల నుంచి అతను మాట్లాడే మాటలు వినడానికి ప్రయత్నించసాగింది. జ్యోత్స్న ఆశని మోచేత్తో దూరంగా నెట్టింది.
ఆశ ఫోన్ దగ్గరకు రాకుండా జ్యోత్స్న అటూ ఇటూ తిరగసాగింది. కాఫీయా? నేను తాగేశాను. మీరు? ఫోన్లో అతనితో మధురంగా మాట్లాడుతూ కళ్లతో ఆశ వైపు కోపంగా చూడసాగింది. చివరికి ఆశకి 2 చేతులతో దండం పెట్టి నన్ను వదలవే బాబు అన్నట్టు బ్రతిమలాడుతున్నట్టుగా చూసింది. ఆశ అలారా దారికి అన్నట్టు చూసి చెయ్యెత్తి దీవించింది. చక్కెలి గింతలు పెట్టింది. జ్యోత్స్న ఇప్పుడే 1 నిమిషం అని ఫోన్లోకి చెప్పి ఆశ చేతులు పట్టుకుని లాక్కెళ్ళి బాత్రూంలోకి తోసి గడియ పెట్టేసింది. తిరిగొచ్చి హలో అంది. మిమ్మల్ని నిజంగా కలిశానా లేక నాకు కలొచ్చిందా అన్నట్లుగా ఉంది నాకు అన్నాడు శ్యామ్ సుందర్. నాకు కూడా అలాగే ఉంది. నేను పొద్దుటే ఫోన్ చేయటం మీకు సర్ప్రైజ్ కదూ అన్నాడతను. నిజం చెప్పాలంటే మీరు ఫోన్ చేస్తారనిపించింది. నేను ఎదురు చూస్తున్నాను. నిజంగానా? ఆశ్చర్యంగా అన్నాడతను. నిజంగా. రాత్రి నిద్రపోయారా? మీరు? లేదు. నేను ఇంకా అక్కడ ఆ గదిలో కూర్చుని మీతో కబుర్లు చెబుతున్నట్లే ఉంది. నేను శారీరకంగా మా ఇంటికి వచ్చేసానే కానీ నా మనసు మాత్రం అక్కడే ఉండిపోయింది అన్నాడతను. జ్యోత్స్న నవ్వింది. నా మనసు మీ వెంటొచ్చేసిందిగా. మీకు ఒంటరిగా అనిపించుండదులేండి. కరెక్టే. అతను పక్కున నవ్వాడు. ఆ నవ్వు జ్యోత్స్నకు ఎంతో ఇష్టంగా అనిపించింది. ఆశ బాత్రూం తలుపులు బాదుతూ అరిచింది. జ్యోత్స్న, టవల్ మర్చిపోయానే, చలేస్తుంది, చచ్చిపోతున్నాను. త్వరగా తలుపు తీయవే బాబు. జ్యోత్స్న చెవులకి ఆ మాటలు వినిపిస్తున్నా వాటి అర్థం ఎక్కడం లేదు. ఈరోజు మనం ఎక్కడ మీట్ అవుతున్నామో చెప్పండి అన్నాడతను. మీరే చెప్పండి అడిగింది. నేను చెప్పిన చోటుకి మీరు రాగలరా? నేను రాలేని చోటు మీరు చెప్పరు అని నా నమ్మకం. కరెక్ట్. సాలార్జంగ్ మ్యూజియం దగ్గరకు వస్తారా? ఇద్దరము కలిసి మ్యూజియం చూద్దాం. కాసేపు కలిసి గడిపినట్లు ఉంటుంది. అలాగే. శ్యామ్ సుందర్ స్వరం హఠాత్తుగా కొట్టినట్టుగా కఠినంగా మందలింపుగా చిరాగ్గా మారింది. ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. మీరు అన్నమాట నిలబెట్టుకోలేనప్పుడు నేనేమీ చేయలేను. నా తప్పేమీ లేదు. అసలు మీతో ఆ రోజు మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ. ఐఎమ్ సారీ మిస్టర్ జోషి. ఏమిటి మీరంటున్నారు? కంగారుగా అంది జ్యోత్స్న. ఓ ఐ సీ. షటప్. మీరు నన్నేమి భయపెట్టలేరు. జ్యోత్స్న నిటారుగా అయింది. 1 నిమిషం తర్వాత శ్యామ్ సుందర్ గొంతు మళ్ళీ మామూలుగా అయింది. సారీ, కంగారు పడ్డారా అని అడిగాడు. హడిలిపోయాను. వెరీ వెరీ సారీ. మీతో మాట్లాడుతుంటే అమ్మ గదిలోకి వచ్చింది. అందుకని అలా మాట్లాడాల్సి వచ్చింది. మా అమ్మకి నేను ఆడపిల్లలతో మాట్లాడడం ఇష్టం ఉండదు. అలాగా? ఆ మాటకొస్తే ఏ తల్లికి ఇష్టం ఉంటుంది చెప్పండి? అది తల్లుల స్వభావం. తల్లులకి తెలియకుండా ఆడపిల్లలతో కబుర్లు చెప్పడం, స్నేహాలు చేయటం కొడుకుల స్వభావం. అతను నవ్వాడు. అంతేనంటారా అన్నాడు. జ్యోత్స్న సీరియస్ అయింది. ఏమో నాకేం తెలుస్తుంది? నేను మగపిల్లవాణ్ణి కాదుగా. కనీసం నాకు అన్నయ్యలైనా లేరాయే. ఓకే, మనం సరిగ్గా 2 గంటలకి మ్యూజియం దగ్గర కలుసుకుంటున్నాం. మర్చిపోకండి. మీరే మర్చిపోకండి. మర్చిపోవడమా? అయినా నా మనసు మీ దగ్గరే ఉందిగా నవ్వాడతను. ఓ అవును కదూ. జ్యోత్స్న తను కూడా నవ్వింది. శ్యామ్ సుందర్ రిసీవర్ పెట్టేసిన తర్వాత జ్యోత్స్నకి టవల్ సంగతి గుర్తుకొచ్చింది. టవల్ తీసుకువెళ్ళి బాత్రూం తలుపులు తెరిచింది. అక్కడ ఆశ తలారా స్నానం చేసి తడిమ్యాక్సీ వేసుకుని చలికి వణుకుతూ నిలబడి ఉంది. అరరే, ఎంతసేపు అయింది అలా నిలబడి? ఆలస్యం అయిందా అంది. ఇంకాసేపు ఆగి రాకపోయావా? ఫ్రీజ్ అయిపోయి ఉండేదాన్ని. తీసుకువెళ్ళి హాస్పిటల్లో పారేసేదానివి. సారీ సారీ, మా తల్లివిగా. నీ ముఖంలో కోపం చూడలేను. ఆశ గడ్డం పట్టుకుంటూ అంది. ఆశకి ఒళ్ళు మండిపోయింది. జ్యోత్స్నని చెయ్యి పట్టి ముందుకు లాగి షవర్ తిప్పింది. పైనుంచి నీళ్లు జల్లుగా పడ్డాయి. అరరే, ఇదేమిటి అంది జ్యోత్స్న. చలంటే ఏమిటో తెలుస్తుంది. అక్కడుండు కాసేపు. బయటకు వచ్చి తలుపు గడియ పెట్టింది. 10 నిమిషాలు గడిచాయి. ఆశ తలదువ్వుకుని డ్రెస్ చేసుకుంది. జ్యోత్స్న గదిలోంచి పిలుస్తుందేమో అని చూసింది గాని పిలిపే వినిపించలేదు. ఆశ అనుమానంగా భయంగా వెళ్ళి బాత్రూం తలుపులు తెరిచి చూసింది. ఆశ సబ్బు నానబెట్టి బాత్రూం గోడ నిండా శ్యామ్ సుందరం రాస్తుంది. అయ్యయ్యో, నా లావెండర్ జ్యూ సబ్బు. ఆశ మొత్తుకుంటూ వచ్చి సబ్బు లాక్కుంది. జ్యోత్స్న మ్యూజియం దగ్గరకు వచ్చేసరికి శ్యామ్ సుందర్ అప్పటికే అక్కడికొచ్చి ఎదురు చూస్తున్నాడు. అక్కడ మొక్కల మధ్య ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని రెస్ట్లెస్గా తిరుగుతున్న అతను జ్యోత్స్నని చూడగానే ఎదురొచ్చాడు. తెల్లటి ప్యాంటు మీద గళ్ల షర్టుతో ఇన్షర్ట్ చేసుకుని ఉన్న అతను జ్యోత్స్న కళ్ళకి నిన్నటి కంటే బాగున్నట్లు కనిపించాడు.
ఒక్క నిమిషం జ్యోత్స్న అతన్ని చూస్తూ అలాగే నిలబడిపోయింది. అతను కూడా తదేకంగా జ్యోత్స్ననే చూస్తున్నాడు. గాలికి జ్యోత్స్న ముంగురులు ముఖం మీదకి ఎగురుతుంటే అవి పక్కకి తోసుకుంటూ అడిగింది, మీరొచ్చి చాలాసేపు అయిందా? అతను అవునన్నట్లు చూశాడు. సారీ చెప్పనా? ఎందుకు? లేటుగా వచ్చినందుకు. నో, మీరు టైంకే వచ్చారు, నేనే త్వరగా వచ్చేశాను. ఏమిటో రోజు మా ఇంట్లో గడియారం ఫాస్ట్గా తిరిగేది, ఈరోజు నత్తనడక నడిచింది. నాకు కూడా అంతే. నేను రెడీ అయ్యి గంటన్నర సేపు గడియారం వంకే చూస్తూ కూర్చున్నాను. మై గాడ్. డిటో. జ్యోత్స్న అన్న ఆ తీరుకి అతను పక్కున నవ్వాడు. మ్యూజియంలోకి వెళ్దామా అంది. పదండి. అతను దారి తీశాడు. ఇద్దరూ హాల్లోకి వచ్చారు. అతను వెళ్ళి టికెట్స్ తెచ్చాడు. రాగానే వాటిని ముద్దు పెట్టుకుని జేబులో పెట్టుకుంటూ, ఇవి నా జీవితంలోకెల్లా అపురూపమైనవి. నేను మీతో కలిసి చేస్తున్న మొదటి పని ఈ మ్యూజియం చూడడం. ఈ టిక్కెట్లు ఈ అద్వితీయ క్షణానికి జ్ఞాపక చిహ్నాలనుకుంటాను అన్నాడు. బొగ్గల్లోకి రక్తం సర్రున పొంగి రావడంతో జ్యోత్స్న చెంపల్లో మందారాలు విరిశాయి. ఇద్దరూ అక్కడున్న పెద్ద పెద్ద అద్దాల్లో ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఒకరి పక్కగా ఉన్న ఒకరు ఎంత చూడముచ్చటగా ఉన్నారో గమనించుకున్నారు. ఈ మ్యూజియం మొత్తం మీద నాకు ఒక పెయింటింగ్ అంటే మహా ఇష్టం. ఏమిటది? చూపిస్తానుగా. అన్ని గ్యాలరీస్ తిరిగారు. జ్యోత్స్నకి శ్యామ్ సుందర్కి ఇష్టమైన ఆ పెయింటింగ్ ఏమిటో, అది ఎలాంటిదో చూడాలని మహా ఆతృతగా ఉంది. ముందు అది చూద్దాం పదండి అంటూ వేగిరపడింది. కాస్త ఆగండి, వరుస క్రమంలో వెళ్దాం, దేనికి అంత తొందర పనికిరాదు అన్నాడతను. చిట్ట చివరికి అతను చెప్పిన చోటికి రానే వచ్చారు. చిత్రకళకి మకుటాయమానంగా భాసిస్తున్న ఆ గ్యాలరీలో లవర్స్ పెయింటింగ్ చూపిస్తూ, ఇదిగో చూడండి, ఇది నా ఫేవరెట్ అన్నాడు. జ్యోత్స్న దాని ముందు నిలబడిపోయింది. అమ్మాయి వెనక్కి ఆనుకుని కూర్చుని ఉంది. అతను ఆ అమ్మాయి ఒడిలో తలపెట్టుకుని పడుకుని ఉన్నాడు. వాళ్ళిద్దరూ చాలాసేపటి నుంచి అలా అక్కడ ఉన్నటువంటి భావం ఆ పెయింటింగ్లో కనిపిస్తుంది. ఓ మార్వలెస్, మంత్రముగ్ధురాల్లా చూస్తూ అంది జ్యోత్స్న. థ్యాంక్ యూ, మీకు కూడా నచ్చుతుందని నాకు ఎందుకో గానీ అనిపించింది అన్నాడతను. వాట్ ఎ బ్యూటిఫుల్ పెయింటింగ్ అంది జ్యోత్స్న. ఆ క్షణంలో ఆ చిత్రంలో యువతి తనుగాను, తన ఒడిలో శ్యామ్ సుందర్ పడుకున్నట్లుగానూ అనిపించింది. ఆ వెంటనే అలాంటి ఆలోచన వచ్చినందుకు సిగ్గు కలిగింది. రియల్లీ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. మీ పక్కన నిలబడి చూస్తే ఇంకా అందంగా ఉన్నట్లుగా ఉంది అన్నాడతను. థ్యాంక్ యూ అస్పష్టంగా అంది జ్యోత్స్న. అక్కడి నుంచి కదిలి రాలేనట్లుగా ముందుకు నడిచింది. ఆ తర్వాత మిగతా అన్ని గ్యాలరీలు చూశారు. కానీ జ్యోత్స్న మనసు ఆ లవర్స్ పెయింటింగ్ని విడిచి రాలేనట్లుగా పదే పదే మననం చేసుకుంటుంది. ఇద్దరూ టీ తాగడానికి టీ స్టాల్లోకి వచ్చారు. కాళ్ళు నొప్పులు పుడుతున్నాయా? ఎంతో అపురూపంగా చూస్తూ అడిగాడు. లేదు, మంచినీళ్ళు కావాలి, దాహం వేస్తుంది. అతను తనే వెళ్ళి తెచ్చిచ్చాడు. మంచినీళ్ళ గ్లాస్ అందుకుంటుంటే జ్యోత్స్న చేతివేళ్లు అతని వేళ్లకు తగిలాయి. అతను వెంటనే గ్లాసు వదల్లేదు, అలాగే చూస్తున్నాడు. బెంచి మీద కూర్చుని ఉన్న జ్యోత్స్న కూడా తలెత్తి అతని వైపే చూస్తుంది. ఇద్దరూ కలిసి మ్యూజియంలో తిరిగింది 2 గంటలే. అయితేనే 2 యుగాల నుంచి పరిచయం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఒకరిని చూస్తే ఒకరికి ఆనందమే తప్ప బెరుకే అనిపించడం లేదు. అతను గ్లాసుని మెల్లగా వదిలేశాడు. జ్యోత్స్న నీళ్లు తాగింది. సగం తాగి గ్లాస్ అక్కడ పెట్టింది. అతను వెళ్ళి టీ తెచ్చాడు. ఇద్దరూ కూర్చున్నారు. టీ తాగబోతూ ఆగి, అబ్బా నాకు కూడా దాహం వేస్తుంది అన్నాడు. నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకురానా? జ్యోత్స్న చప్పున లేచింది. వద్దు, కూర్చోండి, ఎందుకు శ్రమ, ఇందులో ఉన్నాయిగా. అతను జ్యోత్స్న సగం తాగి వదిలేసిన గ్లాస్ అందుకుని తాగేశాడు. జ్యోత్స్న అతని వైపే చూస్తుంది. అతను జ్యోత్స్న వైపు చూస్తూ గ్లాసు టేబుల్ మీద పెట్టేశాడు. ఎందుకో గాని జ్యోత్స్న ముఖం కందిపోయింది. ఎరుపెక్కిన నునుసిగ్గులతో తొట్రుపాటుగా చూస్తున్న జ్యోత్స్న ముఖం అతనికి ఎంతో చూడముచ్చటగా ఉంది. ఇద్దరూ మౌనంగా టీ తాగుతూ ఎటో చూస్తూ కూర్చుండిపోయారు. జ్యోత్స్న హఠాత్తుగా మూగపిల్లలా అయిపోయింది. అతను కాస్త ఆగి జంకుగా అడిగాడు, నేనేమైనా హద్దుమీరి ప్రవర్తించానా? లేదే. మరి మీరు ముభావంగా ఎందుకైపోయారు? నేనా? నేను ముభావంగా కాలేదు. నాకేమిటో మాటలు రావడం లేదు, అంతే. ఐసీ, మనం మరీ ఇంత మొహమాట పడనవసరం లేదనుకుంటాను. ఎందుకంటే ఇది మన మొదటి పరిచయం కాదుగా. ఇద్దరం అనుకోకుండా కలుసుకున్నాం.
కొంతకాలం ఒకరికి ఒకరు కనిపించకపోయినా ఒకరిని ఒకరు మర్చిపోలేదు. మీ గురించి నాకు అన్ని వివరాలు తెలిసాయి. నా గురించి ఏవైనా సందేహాలుంటే అడగండి. సందేహాలా? పోనీ వివరాలు. నిన్న మీరు దాదాపు అన్నీ చెప్పారుగా అంది. అతను హఠాత్తుగా అడిగాడు. అన్నట్టు అడగడమే మర్చిపోయాను. మీ చేతులు ఎలా ఉన్నాయి? చేతులా? వాటికేమైంది? నిన్న గిన్నె పట్టుకుంటే కాల్లేదు? అదా, అప్పుడే మర్చిపోయాను. అది అప్పుడే పోయింది చేతులు చూపిస్తూ అంది. శ్యామ్ సుందర్ చేతుల వైపు చూశాడు. వేళ్ల చివర్లలో సన్నగా బొబ్బలు కనిపిస్తున్నాయి. చూసారా, మీరేం కాలేదన్నారు. రెండు చేతులు తన చేతులతో పట్టుకుంటూ అన్నాడు. అరే బొబ్బలొచ్చాయా? నేను చూసుకోనే లేదు అంది. మీరు పరధ్యాస మనుషులా ఏమిటి? కనీసం కొబ్బున్ననైనా రాశారా? లేదన్నట్లు తల తిప్పింది. అతను బాధగా చూశాడు. ఆ వేళ్ల మీద తన వేళ్లతో అపురూపంగా నిమిరాడు. మీ బామ్మకి ఉత్తరం రాస్తానుండండి. జ్యోత్స్నకి వేళ్లు కాలాయి, వెంటనే రండి అని బెదిరించాడు. జ్యోత్స్న చప్పున చేతులు లాగేసింది. మీకు పుణ్యం ఉంటుంది, ఆ పని మాత్రం చేయకండి. ఆవిడక్కడే ఫెయింట్ అయి పడిపోతుంది. జ్యోత్స్న ముఖంలో బామ్మ పేరు వినగానే వచ్చిన మార్పు చూశాడతను. మీ బామ్మంటే మీరు బాగా భయపడతారా అన్నాడు. భయమా? జ్యోత్స్న విచిత్రంగా చూసి ఆ వెంటనే నవ్వింది. భయమా? ఆ, ఒక రకంగా ఆలోచిస్తే నిజంగానే భయపడతాను. ఆవిడ్ని చూసి కాదు, ఆవిడికి నా మూలంగా ఎక్కడ బాధ కలుగుతుందో అని. శ్యామ్ సుందర్ జాగ్రత్తగా జ్యోత్స్నని పరిశీలిస్తున్నట్లుగా చూశాడు. ఐ సీ అన్నాడు. మీరు ఎవరికైనా భయపడతారా? ఎదురు ప్రశ్న వేసింది. నేనా? అన్నాడు. వెరీ గుడ్, ఐ లైక్ యూ అంది. రియల్లీ? అతను ఆశ్చర్యం నటించాడు. పొద్దుపోతుండడం వల్ల ఇద్దరూ తప్పనిసరిగా మ్యూజియంలోంచి బయటకు వచ్చేశారు. నాకేమనిపిస్తుందో తెలుసా అన్నాడతను. ఏమనిపిస్తుంది? ఆ మ్యూజియంలో ఏ బొమ్మల చాటునైనా మనిద్దరం దాగుండిపోతే మ్యూజియం తలుపులు వేసేస్తే హాయిగా ఉంటుందనిపిస్తుంది. ఎందుకట? రాత్రంతా కబుర్లు చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పుకున్నవ చాలేదంటారా? సముద్రం అంత దాహం వేస్తున్న వాడికి ఒక నీటిబొట్టు దొరికినట్లుగా ఉంది. జ్యోత్స్న మాట్లాడలేదు. ప్రతిసారిలాగే నవ్వలేదు. సీరియస్గా ఉండిపోయింది. మీరు ఎలా వెళ్తారు అన్నాడు. ఆటోలో. ఇక్కడెక్కడా లేవే. అంతవరకు మీరు తోడొస్తే అక్కడెక్కడన్నా దొరికితే వెళ్ళిపోతాను. సరే పదండి. అతను స్కూటర్ నడిపిస్తుంటే జ్యోత్స్న పక్కన నడవసాగింది. ఒక ఫర్లాంగు నడిచారో లేదో అతను అన్నాడు. ఈ నత్తనడక మనకి కుదరదు గాని మీరు ఈ వెనకెక్కండి. ఆటో కనిపించగానే దించేస్తాను, ఎక్కి వెళ్ళిపోదురు గాని అన్నాడు. జ్యోత్స్న తటపటాయించింది. ఎక్కండి, పర్వాలేదు అన్నాడతను. జ్యోత్స్న ఎక్కింది. సరిగా కూర్చున్నారా? అభ్యంతరం లేకపోతే నా భుజం మీద చెయ్యి వేయండి. అవసరం లేదు, ఇలా బాగానే ఉంది. ఓకే, స్టార్ట్ చేశాడతను. కావాలనే గుంటగా ఉన్న చోటు నుంచి తీసుకువెళ్ళాడు. జ్యోత్స్న పడబోయి అతని భుజం గట్టిగా పట్టుకుంది. స్కూటర్ రివ్వున వెళ్తుంది. జ్యోత్స్నకి స్కూటర్ ఎక్కడం అదే మొదటిసారి. బజార్లలో లైట్లు వెలిగాయి. దుకాణాలు, లైట్లు, మనుషులు, కార్లు, లారీలు, వీటి మధ్య నుంచి బాణంలా దూసుకు వెళ్ళిపోతున్నట్లుగా ఉంది. అదిగో ఆటో ఆపండి అంది. అబ్బే, ఆ డ్రైవరు మరీ ముసలతను, సరిగా కళ్ళు కనిపిస్తాయో లేదో. శ్యామ్ సుందర్ జవాబు పూర్తయ్యేసరికి స్కూటర్ ఆటోని దాటి 1/2 మైలు వెళ్ళిపోయింది. ఇదిగో ఇంకోటి చూపించింది. వాడు మరీ కుర్రాడు, డ్రైవింగ్ వచ్చో లేదో. అదిగో, పోనీ అది ఎక్కుతాను. ఎక్కడా? శ్యామ్ సుందర్ తిరిగి చూసే లోపల ఆటోకి 1/4 మైలు ముందుకు వెళ్ళిపోయింది. అరే ఇదేమిటి? ఈ ట్యాంక్ బండ్ రోడ్డు ఎందుకు? మా ఇంటికి దోవ ఇటు కాదే. ఇటు కూడా వెళ్ళొచ్చు, దోవుంది. ఉందని నాకు తెలుసు, కానీ అది చాలా చుట్టూ, అటెందుకు వెళ్ళడం? మిమ్మల్ని స్కూటర్ మీద దింపుతున్నాను అనే అనుభూతి నాకు కాస్త మిగలాలిగా. శ్యామ్ సుందర్ స్కూటర్ని ఒక కారుకు ఢీకొట్టబోయి మెరుపులా పక్కకి తిప్పాడు. జ్యోత్స్న కెవ్వుమని అతని భుజానికి కరుచుకుపోయింది. కొద్దిసేపైన తర్వాత చూస్తే తను ఇంకా క్షేమంగానే అతని వెనక కూర్చుని ఉండడం, స్కూటర్ వెళ్తూనే ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. అబ్బా, యాక్సిడెంట్ అయిందనే అనుకున్నాను అంది. అయ్యింది అన్నాడతను, ఒక చేత్తో స్కూటర్ పోనిస్తూ రెండవ చేత్తో తన మీద పడిన జ్యోత్స్న చెంప తాకి చూపిస్తూ. జ్యోత్స్న అతన్ని వదిలి సరిగా కూర్చుంది. అతను వ్యూ మిర్రర్ సరిచేశాడు. జ్యోత్స్న ముఖం అందులోంచి కనిపిస్తుంది.
జుట్టు పైట కొంగు రెండూ పోటీ పడుతున్నట్టుగా గాలికి ఎగురుతున్నాయి. ఆ క్షణంలో జ్యోత్స్న ముఖం చెప్పలేనంత అందంగా కనిపించింది. ఆ నిమిషంలో జ్యోత్స్న కోసం సర్వ ప్రపంచం వదిలేయమన్నా మారు మాట్లాడకుండా వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాడనిపించింది. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.